అధికార పార్టీలో భాగస్వామ్యమైనటువంటి సిపిఐ పార్టీ ఎమ్మెల్యే కూనప్రేని సాంబశివరావు గారు మనం వాళ్ళ దగ్గర ఉన్నాము. వారితో మనం చర్చిద్దాం. సార్ చెప్పండి, 100 రోజుల పాలనపై మీ యొక్క పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది, అసలు ఎట్లా సంతృప్తి చెందుతున్నారు? 100 రోజులు దాటిపోయింది. 100 రోజులే కాదు, 100 రోజులు దాటి దాదాపు 120 రోజులైంది. అయినా కూడా ఉన్న పరిధిలో బీఆర్ఎస్ అనేక ప్రజా వ్యతిరేక విధానాలను చేసిన ఆ నేపథ్యంలో వాటిని సరిదిద్దడానికి ఎక్కువ టైం తీసుకుంటున్నారు. కాబట్టి తర్వాత మళ్ళీ ఎలక్షన్ కోడ్ ఒకటి రావటం జరిగింది. సాధ్యమైన మేరకు వాళ్ళు చెప్పిన 6 హామీల్లో ఒక 4 హామీలు అయితే ఆల్రెడీ అమల్లోకి వచ్చినాయి. ఇంక 2 హామీలు ప్రాసెస్లో ఉన్నాయి. కాబట్టి నాకైతే విశ్వాసం ఉంది, ఖచ్చితంగా ఆ తప్పుల నుంచి వీళ్ళ గుణపాఠం తీసుకున్నారు. కాబట్టి అటువంటి తప్పులు ఇక జరగవు. అదేవిధంగా ప్రజలకి కొద్దిగా ఫ్రీడమ్ వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంది. ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఏమంటుందంటే, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో అసలు రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ప్రచారానికి పోతున్నారు, ఓట్లు అడుగుతున్నారు, అసలు 6 గ్యారంటీలలో ఒక్కటి కూడా అమలు చేయలేదంట. దాన్ని ఏమేమి చూస్తున్నారు మీరు? 10 ఏళ్లలో అసలు ఒక్క పని చేయని వాళ్ళు ఆ ఛాలెంజ్ ఎట్లా విసురుతారు వీళ్ళు? 10 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ చేయడా, దళిత బంధు లేదు, ఇంటికి ఒక ఉద్యోగం లేదు, ఇంకా అనేక వాగ్దానాలు చేశావు. నువ్వు ఒక్కటి చేయనాడివి, ఈ మేరకు చేసిన వాడిని నువ్వు ఎట్లా అడుగుతావు? నువ్వేం 10 ఏళ్ళు, వీళ్ళదేం మొత్తం 100 లేకపోతే 120 రోజులు వీళ్ళది. కాబట్టి వాళ్ళకి నైతికత లేదు. ఇప్పుడు నువ్వు ఎన్నన్నా ప్రజలైతే పట్టించుకోరు. అదేవిధంగా బీజేపీకి సంబంధించి, బీజేపీ అంటే నరేంద్ర మోడీ అంటే అబద్ధాల మోడీలాగా అయిపోయాడు, ప్రచారపు మోడీలాగా అయిపోయాడు, ఒక నిరంకుశత్వ మోడీలాగా అయిపోయాడు బీజేపీ. నరేంద్ర మోడీ అంతా తనకు ఇక్కడ ఈవెంట్ మేనేజర్ లాగా. ఈవెంట్ అంటే సపోజ్ ఇవాళ పిల్లల ఈవెంట్ జరిగిందనుకో, ఆడికి వెళ్తాడు, అడ్రస్ చేసుకుంటాడు. క్రికెటర్స్ ఈవెంట్ జరిగిందనుకో, ఆడికి వెళ్తాడు, అడ్రస్ చేసుకుంటాడు. ఏ డ్రెస్ చేసుకోవడం అనేది మనకు ప్రాధాన్యత కాదు. దేశ ప్రధానిగా ఉండేటువంటి అతను కొద్దిగా రెస్పెక్టబుల్గా, సింబాలిక్గా దేశ ప్రజల ఆనాడు మహాత్మా గాంధీ ఆయనకేమి డబ్బులు లేక ఆయన గోసి పెట్టుకుని పైన కండవా వేసుకుని తిరిగింది. అంటే మన దేశ ప్రజల భావాలకు అనుగుణంగా ప్రధానమంత్రి ఉండాలి. ఇవాళ అట్లా తిరగమని మేము అనం, కానీ ఈయన చేసే అన్ని తప్పుడు పనులు చేస్తున్నాడు. ఆయన కూడా 10 ఏళ్ళు అయిపోయింది కాలం. ఈ 10 ఏళ్ల కాలంలో మన 5 ఆర్థిక వ్యవస్థల్లో 5 ట్రిలియన్ ఎకానమీలో భారతదేశం వస్తుంది. అది నీ ఒక్కడిది కాదు కదా, చాలా లెక్కలు ఉన్నాయి దానికి, నీ ఒక్కడిది కాదు. ఇవాళ కాంట్రిబ్యూట్ కండిషన్లో అయినా భారతదేశం ముందుకు వస్తుంది. వచ్చిన ఆ సంపద ఎవరికి పోతుంది అనేది పాయింట్ ఇక్కడ. ఇవాళ ఆయన ఏం చెప్తున్నాడు, ఇక పేదరికం లేదంటున్నాడు. మరి కొన్ని కోట్ల మందికి రేషన్ కార్డులు ఇస్తున్నావు, అది పేదరికం ఉన్నట్లా లేదా? వాళ్ళ లెక్కలు ఏంటంటే, గ్రామాల్లో 28 రూపాయలు దాటి 1 రూపాయి వచ్చినా వాడు పేదాడు కాదు, పట్టణాల్లో 30 రూపాయలు దాటి 1 రూపాయి వచ్చినా వాడు పేదాడు కాదు. అంటే వీళ్ళందరూ ఇక పేదరికం దాటినట్టు దేశం అంతా సంపన్నవంతంగా ఉందని ఇట్లా భ్రమలు నరేంద్ర మోడీ అయినా లేకపోతే ఇక్కడ కేసీఆర్ అయినా సరే ఆ భ్రమలు తొలగిపోయినాయి. నరేంద్ర మోడీ భ్రమలు కూడా తొలుగుతాయని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఆయన చెప్పుకుంటున్నాడు, కానీ ఆయన అన్ని స్థానాలే పోటీ చేయలేదు. 400 అంటున్నాడు, 300 కూడా పోటీ చేయలేదు ఆయన పార్టీ తరఫున. 400 ఎలా వస్తాయి ఆయనకి? కూటమి అయినా సరే అక్కడ 100కు 100 స్థానాలు గెలిచారు. ఇంతకుముందు రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీ, గుజరాత్ అనేక రాష్ట్రాలు 100కు 100 స్థానాలు గెలిచారు. అంటే ఎన్ని స్థానాలు ఉంటే అన్నిటికీ గెలిచారు. ఇప్పుడు అట్లా లేదు. మన ఎంత కాదనుకున్నా ఒక తెలంగాణలో ఇంతకుముందు కూడా 4 ఉన్నాయి, మహా అయితే ఆ ఒకటి అటు ఇటుగా ఉంటుంది తప్పితే ఇక్కడ కూడా ఏమి ఉండదు. అందువలన ఇవాళ ప్రజల్లో పెద్ద ఎత్తున ఆలోచన విధానం మారింది. అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. కాంగ్రెస్ తప్పు చేసినా ఊరుకోరు, మేము తప్పు చేసినా ఊరుకోరు, ఎవరు తప్పు చేసినా. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ది రీసెంట్గా ఎన్నిక కాబట్టి అటు బీజేపీని, బీఆర్ఎస్ని ఈ రాష్ట్రంలో రాకుండా చేయడంలో కాంగ్రెస్ రేపు మంచి తీర్పు తెలంగాణ ప్రజలు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. కేసీఆర్ ఏమంటుందంటే, రాష్ట్రంలో కరువు తాండవిస్తుంది, ఇది మొత్తం కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలన అంటారు. దాన్ని ఏమి చూస్తున్నారు? కేసీఆర్ చేసిన దుష్ట పరిపాలన ఈ కరువు కారణమని నేను అంటున్నాను. కేసీఆర్ చేతగాని తనం వల్ల ఈ కరువు కారణమని నేను అంటున్నాను. వర్షాలు పట్టలేదు, అది వాస్తవం. ఆ వర్షాలు పడకపోయినా సరే ఈయన ముందే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే మనకున్న నీళ్ళని దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే పద్ధతుల్లో ఆయన దానికి ఒక తైబందీ సిస్టమ్ ఒకటి ఉంటుంది.
ఎన్ని నీళ్లు వదలాలి, ఏ పంటలు వేయాలి, ఆ ప్లాన్ లేదు. ఉన్న నీళ్ళన్నీ ఆయన కాలమే వదిలేశారు వరి పంటలకి. అదేవిధంగా కాళేశ్వరం ఆయన వల్లనే జరిగింది నష్టం, కృష్ణా జలాలు దాని వల్లనే జరిగింది ఆయన వల్లనే. కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయి. అందుకని కేసీఆర్ చెప్పే మాటలకి పొంతం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకటి చెప్పండి చివరిగా, ఇప్పటికే పార్లమెంట్ స్థానాలు మీ మిత్రపక్షం అన్ని కేటాయించింది. మీ సిపిఐ పార్టీ ఏమన్నా మీ స్థానం కావాలని కోరుతున్నారా? కోరుతాం కదా, మేము కూడా బలం కలిగిన పార్టీ కదా. కాకపోతే ఏమైందో చూడాలి, ఇంక 2 రోజులు టైం ఉంది కాబట్టి. ఎమ్మెల్యే కూనమనేని వారు మాట్లాడుతూ, ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది, అనేక వాగ్దానాలు ఇచ్చమాట వాస్తవమే, ఇప్పటికే 6 వాగ్దానాలు కూడా మేము అమలు చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు మాటలుగా పరిమితం అయ్యారు. ఎందుకంటే ఇప్పటికే టీఆర్ఎస్ వాళ్ళు వల్లనే కరువు తాండవిస్తుందని వారు పేర్కొంటున్నారు.